గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 60 వీక్. ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే సమదృష్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి, అమరావతి మన రాజధాని, కర్నూలుపై ప్రత్యేక దృష్టి అంటూ కూడా చంద్రబాబు నిన్న జరిగిన సమావేశంలో కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ చూసుకుంటే ప్రతి అడుగు ప్రజల కోసమే, విధ్వంసాలు కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారంగా శిక్షిస్తాం, ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్డీఏ సభాపక్ష సమావేశంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇవి. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే మంత్రివర్గంలో 17 మంది కొత్త వారే, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మందితో మంత్రుల జాబితా రెడీ, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1, 3 మహిళలకు చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నేడు 11:57 ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నాం. ఇక్కడ కూడా నిన్న జరిగిన సమావేశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ని మనం చూసుకోవచ్చు. నవశకనానికి నాంది, కూటమి కొలువు తీరే నాడే. ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మంత్రివర్గ సమాచారం కూడా గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం, విజయవాడ చేరుకున్న అమిత్ షా, నడ్డా. నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాక దేశ విదేశీ ప్రముఖులకు ఆహ్వానం, ప్రమాణ స్వీకారాలకే కార్యక్రమం పరిమితం. తొలి సంతకాలు రేపు సీఎం హోదాలో సచివాలయానికి బాబు, డిఎస్సి పెన్షన్ పెంపు ఫైళ్లకు తొలిగా ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకాలు, ఒకటి డిఎస్సి పైన, ఇంకొకటి పెన్షన్ పెంపు పైన కూడా చేసే ఛాన్స్ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక మరిన్ని అప్డేట్ చూసుకుందాం. 24 మందితో కేబినెట్, బీసీలకే పెద్దపీట, అచ్చెన్న, కొలు సహా 8 మందికి మంత్రి పదవులు, 3 మహిళలకు చోటు, అనిత, సవిత, సంధ్యారాణికి అవకాశం, పవన్, దుర్గేష్, కొండపల్లి సహా 8 మంది కొత్త ఎమ్మెల్యేలకు చోటు, పాత తరం ఆనం, కొలుసు, నారాయణ, లోకేష్, చురుకు, కేశవ్ కు. ఇందాక కూడా చూసుకున్నాం, బీజేపీ టీడీపీకి 20, జనసేనకి 3, బీజేపీకి 1 సీట్లు వచ్చే ఛాన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేటి నుంచి ప్రజాపాలన, ప్రతి అడుగు ప్రజల కోసమే, కూల్చివేతలు నరికివేతలు ఉండవు, తెలుగు జాతిని నెంబర్ 1 చేద్దామంటూ కూడా బాబు కామెంట్ చేశారు. అమరావతి రాజధాని, ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం, పవన్ కళ్యాణ్ స్ఫూర్తి భేష్ అంటూ కూడా ఇక్కడైతే కామెంట్ చేశారు. ఇక మరొకసారి పవన్ కళ్యాణ్ కామెంట్ చూసుకుంటే, మంచి రోజులు వచ్చాయి, రాష్ట్రానికి చంద్రబాబు అవసరం, పగా ప్రతీకారాలకు సమయం కాదు, అభివృద్ధి కోసమే అడుగులు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే డేటా ఎత్తేసిన దొంగ తోడేళ్లు, హోటల్ నుంచి మైనింగ్ ఆపరేషన్, డైరెక్ట్ గా కంప్యూటర్ లోకి చొరబాటు, ఆఫీసుల సీజ్ తో హోటల్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా లాగ్ డేటా డిలీట్, ఐటీ ఇంజనీర్ సాయంతో వ్యవహారం, ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్టాప్లు, ఫార్మాట్లు రికవరీ సాధ్యం కాని విధంగా మాయం, గనుల శాఖలో తోడేళ్ల సరికొత్త పన్నాగం. కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో ఏవైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో దానికి సంబంధించి డేటా సీజ్ అయిన ఆఫీసుల నుండి కంప్యూటర్లు హ్యాక్ చేసి మరి డేటా క్లియర్ చేసినట్టు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే, ప్రజా పాలన అందిస్తాం, రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు కామెంట్స్. ఇక మరికొన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందిద్దాం, రాష్ట్రం శిథిలమైంది, సంక్షోభంలో ఉంది, 93% సీట్లు, 57% ఓట్లతో విజయం గతంలో ఎప్పుడూ లేదు అని కూడా కామెంట్ అయితే చేశారు. కక్షపూరిత రాజకీయాలొద్దు, నిర్మాణితంగా ముందుకెళ్దాం, తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్ష పడాలి, నేను పవన్ సామాన్యుల్లో ఒక్కరిగానే ఉంటాం, చంద్రబాబు అద్భుత పాలన అందివ్వాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే మరొకసారి కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలి, ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక, ప్రతిపాదించిన పవన్, అలాగే బలపరిచిన పురంధేశ్వరి. నేడు సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసే ఛాన్స్, గవర్నర్ ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు పూర్తి, హాజరు కానున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా. ఇప్పటి వరకు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది. ప్రత్యేక అతిథులుగా రజనీకాంత్, అలాగే చిరంజీవిని కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా కొనసాగుతున్న, అధికారంలోకి రాకనే ఎన్నికల రోజు నుండి కొనసాగుతున్న ఏవైతే దాడులు దానికి సంబంధించి టీడీపీ వర్గం నుంచి ఏవైతే దాడులు కొనసాగుతున్నాయో దానికి సంబంధించిన వార్త, ఊరూరా విధ్వంసాలు, వేధింపులు, కొనసాగుతున్న దౌర్జన్యకాండ, వైసీపీ నేతలే కార్యకర్తలే లక్ష్యం, చంద్రబాబు లోకేష్ లాంటితో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చంపుతామని బెదిరింపు, ఊరొదిలి వెళ్లాలని పోలీసులు ఉచిత సలహా, పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామాల్లో దాడులు, తెనాలిలో సత్తెనపల్లి మండలాల్లో 2 నేతలపై హత్యాయత్నం, టీడీపీ దౌర్జన్యాలు, విధ్వంసాలపై నేడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న వైసీపీ, ఢిల్లీ చేరుకునే అపాయింట్మెంట్ కోరిన ఎంపీల బృందం, జాతీయ మీడియాకు ఏపీలో పరిస్థితిని వివరించనున్న ఎంపీలు.
మరిన్ని అప్డేట్స్ చూసుకున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, పల్నాడు జిల్లా బూటర్లలో టీడీపీ నేత దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక వైసీపీ కార్యకర్త ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే తెనాలిలో టీడీపీ కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యం. సో ఇద్దరైతే ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో రాష్ట్రంలో బీభత్సకాండపై సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైసీపీ, హైకోర్టు వెళ్లాలని సూచన, పిటిషన్లు దాఖలు, 13న విచారణ జరిగే ఛాన్స్. ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే, ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం అర్ధరాత్రి దాటాక పేర్లు వెల్లడి. 25లో జనసేనకు 3, బీజేపీకి 1 కేటాయింపు, టీడీపీ నుంచి 21 మందికి ఛాన్స్. ఇక్కడ చూసుకుంటే, టీడీపీ ఒత్తిళ్లలో వార్తా ఛానళ్లు నిలిపివేత, ఏపీలో సాక్షి మరికొన్ని ఛానల్ శాశ్వత నిరోధానికి యత్నం, సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధం, కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలి, ట్రాయ్కు వైసీపీ ఫిర్యాదు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే, కేసీఆర్ కు నోటీసులు. సో ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన వార్త ఇది. కరెంట్ ఒప్పందాలపై కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు. ఛత్తీస్గఢ్ లో అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ వినలే. భారీగా ఖర్చు చేసి కరెంట్ కొన్నారు, ఎంత నష్టం జరిగిందో తెలుస్తాం. టెండర్లు లేకుండా భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణ పనులు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో కాలం చెల్లిన సబ్ క్రికెటర్ల క్రిటికల్ టెక్నాలజీ. ఇప్పటి వరకు కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు. వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా అటెండ్ కావాల్సిందే అంటూ కూడా ఆదేశాలు. మాజీ సీఎండి ప్రభాకర్ రావు, ఎస్సీకి జోస్ అరవింద్ కుమార్ ని విచారించాం. మీడియాతో చిట్ చాట్ లో జస్టిస్ నరసింహారెడ్డి సంచలన విషయాలు. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు, 25 లోపు అఫిడవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లకు చెప్పామంటూ జస్టిస్ ఘోష్ అయితే స్పష్టం చేశారు. వివిధ విభాగాలకు చెందిన 20 మందిని ప్రశ్నించాం. కాళేశ్వరం నిర్మాణ సంస్థలను ఎంక్వైరీకి పిలుస్తాం. తప్పుడు లెక్కల వల్లే బ్యారేజ్ కు నష్టం వాటిల్లింది. సో అన్ని అంశాలపైన లోతుగా విచారిస్తామని కూడా అయితే హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకే చట్టం అంటూ కూడా ప్రభుత్వం అయితే ఫిక్స్ చేసింది. ఇక్కడ భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం, ప్రస్తుతం 100కు పైగా చట్టాలు, ఇవన్నీ ఒకే గొడుగు కిందికి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో హద్దుల ఏర్పాటు, పక్కా విస్తీర్ణంతో రైతులకు పాస్బుక్స్, కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధర్నీ కమిటీ అభిప్రాయం. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించేలా అవకాశం. సింగరేణిలో వారసత్వ ఉద్యోగులకు ఏజ్ లిమిట్ పెంపు, 35 నుంచి 40 ఏళ్లకు పెంచిన యాజమాన్యం. 2018 మార్చి నుంచే వర్తింపు. సింగరేణి సీఎండి బలారాం ఉత్తర్వులు. సో దాదాపు 7 మందికి లబ్ధి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో ఒక అవినీతి అంటే కూడా అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ గొర్రెల స్కామ్, ఇంకోటి ఫోన్ ట్యాపింగ్. ఇక గొర్రెల స్కామ్ కి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. లేని గొర్రెలకు 18 కోట్లు, ఆటోల నెంబర్లు వేసి లారీలో తెచ్చినట్టు దొంగల బిల్లులు. సో రవాణా చేసింది లేదు, గొర్రెలు తెచ్చింది లేదు. నల్గొండ జిల్లాలో అధికారులు ఏపీ దళారులు కలిసి దందా. అధికారులు ఆడిట్ లో బయటపడ్డ భాగోతం. సో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది అని కూడా చూసుకోవచ్చు గొర్రెల స్కామ్ కి సంబంధించి. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చూస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్, ఆధారాలను కోర్టుకు సమర్పించిన పోలీసులు. ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించాల్సి ఉందన్న పంజగుట్ట పోలీసులు. సో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. నీట్ పై ఎన్డీఏకు సుప్రీం నోటీసులు. ఎగ్జామ్ రద్దు పిటిషన్ పై వివరణ కోరిన బెంచ్. పరీక్ష రద్దు అంత సులభం కాదని కామెంట్. కౌన్సిలింగ్ పై స్టే విధించేందుకు నిరాకరణ. అడ్మిషన్లు ఆపాలని పట్టుబడితే పిటిషన్ కొట్టివేస్తామని కోర్టు అయితే ఆదేశించింది. నేటి నుంచి తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ అయ్యే. వేసవి సెలవుల తర్వాత తిరిగి ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్నాయి స్కూల్స్. బడిబాట పట్టనున్న 60 లక్షల మంది స్టూడెంట్స్. కొత్త సర్కార్లో మొదటి విద్యా సంవత్సరం. తొలి రోజే పుస్తకాలు, యూనిఫామ్లు. ఈ ఏడాది 203 ఊర్లలో కొత్తగా స్కూళ్ల ప్రారంభం. ఉన్న బడులు మూత పడకుండా అడ్మిషన్లపై ఫోకస్ పెట్టమంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇక మరోసారి కేసీఆర్ కు నోటీసులో ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం పైన కూడా కేసీఆర్ కు నోటీసులు అయితే అందాయి. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని అయితే ఆదేశించారు. అయితే కేసీఆర్ వచ్చే నెల 30 వరకు గడువు కోరినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 15 లోగా రిప్లై ఇవ్వాలని కోరాం. వచ్చే నెల 30 వరకు గడువు కావాలన్న కేసీఆర్ గడువులో వివరణ ఇవ్వాలని మరోసారి స్పష్టం చేశాం. ఎంక్వైరీకి ఆలస్యం అవుతుందని చెప్పాం. జవాబుతో సంతృప్తి కాకుంటే వ్యక్తిగతంగా ఆయన విచారిస్తామని కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే, బీసీకే పీసీసీ చీఫ్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్. సీఎం నుంచి సైతం సానుకూల స్పందన. కీలక నేతల వివరాలు పంపాలని కోరిన ఏఐసీసీ నూతన అధ్యక్షుడి నియామకానికి కసరత్తు స్పీడప్. తెలంగాణకి పీసీసీ చీఫ్ కొత్తగా ఏర్పాటు చేయనున్న క్యాండిడేట్ కి సంబంధించి వివరాలను పంపాలని కూడా ఏఐసీసీ
అధిష్టానం కోరినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో దీనికి సీఎం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మంత్రులకు కేసీఆర్ కాన్వాయ్ కార్లు, గతంలో 22 వాహనాలు కొనుగోలు చేసిన గులాబీ బాస్, వాటితోని తాజాగా మినిస్టర్లకు అలర్ట్. సో పాత కాన్వాయ్ ని ఉపయోగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసుకుంటే సెక్రటేరియట్ లోనే విధులు నిర్వహిస్తున్న ఓ ఫార్మసిస్ట్. సో గత 36 సంవత్సరాలుగా సెక్రటేరియట్ లో విధులు నిర్వహిస్తున్న ఒక ఫార్మసిస్ట్ షాక్ గురైన ప్రభుత్వ పెద్దలు, వైద్యారోగ్య శాఖలో ల్యాండ్ స్టానింగ్ సిబ్బంది. 5 ఏళ్ల పైబడి పనిచేస్తున్న 75 మంది ఆఫీసర్లు, తేలిన లెక్క 10 రోజుల్లో షిప్పింగ్. సో డిహెచ్ఎంఓ మొదల ప్రోగ్రామ్ ఆఫీసర్ల వరకు. సో ప్రస్తుతం ఈ 36 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో, గత 10 సంవత్సరాలు కానివ్వండి అంతకు మించి ఒకే చోట వర్క్ చేస్తున్న వారిని 10 రోజుల్లో ఇంకొక ప్రాంతానికి మార్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇవి ప్రధానంగా పత్రికల్లో ఉన్న వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.